సాహితీ మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి కథ ప్రముఖ రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు రచించినటువంటి బొడ్రోతు అనేటువంటి కథా సంపుటి నుంచి నేను గెలిచాను అనే కథ. ఈ కథ డిసెంబర్ 2021 భూమిక మాసపత్రికలో ప్రచురితం. విందాము మరి. సీనియర్ కథా రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు రచించిన నేను గెలిచాను అనే కథ మీకోసం. ఉత్పల అన్యమనస్కంగా ఉంది. వారం రోజుల్లో పరీక్షలు మొదలవుతున్నాయి. చాలా కష్టపడవలసిన సమయం. కానీ పుస్తకం ముందు వేసుకుంటే ఆలోచనలే పుట్టల్లా మారుతూ చదువును మింగేస్తున్నాయి. ఆ సంఘటనే జరగకుండా ఉంటే హాయిగా హాస్టల్లో ప్రశాంతంగా చదువు సాగేది. ఫైనల్ ఇయర్ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి పై చదువులకు ఆర్థిక సాయం అందిస్తామన్న కళ సాకారం చేసుకునే ఆశలు అడుగంటుతున్నాయి. నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చి వర్తమానం నుంచి ఉత్పలను గతంలోకి నెట్టివేసింది. తను, వింజ రూమ్మేట్స్. ఒకే ఊరు, ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న కుల ప్రస్తావన రాని లేని నేస్తాలు తామిద్దరు. వీరితో పాటు అతను కూడా. అతనొక్కడే కాదు, అప్పట్లో 5-6 అబ్బాయిలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆనాడు వాళ్ళ మధ్య కులం, ఆడ, మగ ఏ భేషజాలు పొడసూపలేదు. ఒక స్వచ్ఛమైన స్నేహం తప్ప. వాళ్ళంతా ఒకే ఊళ్ళో వాళ్ళైనా 10లో ఫెయిల్ అయ్యి 2, చదువు చాలని మానేసిన వాళ్ళు 1-2 వెరసి పై చదువులకు పట్టం బాట పట్టింది మాత్రం ఉత్పల, వింజ, అతను. వాళ్ళ ముగ్గురు మాత్రమే. అతను ఒక్కడే డిగ్రీ వరకు తోడై వాళ్ళ కాలేజీలోనే చేరాడు. కానీ అతడి స్నేహంలో ఏదో మార్పు కనిపిస్తోంది. వింజ పైనే, వింజ కొరకే సమయం కేటాయించడం, వింధ్యే తన సర్వస్వం అనే స్థాయికి చేరుతున్నాడు అని పసిగట్టడానికి ఉత్పలకు ఎక్కువ కాలం పట్టలేదు. అంతకు ముందైతే ముగ్గురు కలుసుకుని కామన్ సబ్జెక్ట్స్ చర్చించుకుంటూ చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 2. ఉత్పల ప్లీజ్ అతడితో నేను అని వింజ అంటే, అతను ఉత్పల ప్లీజ్ వింజతో నేను అని అతడంటూ పానకంలో పుడకలా నువ్వున్నావని చెప్పకనే చెప్పి ఏకాంతం కోరుకుంటున్నారు. ఈ 3 ఏళ్ళు చదువు మీది కంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఏర్పడిందని, తారాస్థాయికి చేరుతోందని ఉత్పలకు త్వరగానే అర్థమైంది. కానీ వీళ్ళని పట్టించుకుని చూస్తూ కూర్చుంటే తన చదువు, తల్లిదండ్రుల ఆశలు అడియాసలై కొండకెక్కిపోతాయని గ్రహించి హాస్టల్లో వేరే గదికి మారింది. కాలేజీకి మాత్రం కలిసి వెళ్తున్నారు. ఇద్దరి మధ్య చదువు గురించిన మాటలే తప్ప ఇంకా అతని గురించి ఉండడం లేదు. ఇంతకు ముందైతే అతను ఇద్దరికీ చెందినవాడు. కానీ ఇప్పుడు వింజకు మాత్రమే చెందినవాడు. వింజ కూడా ఉత్పల దూరమైతే ఏదో అడ్డు తొలగింది అనే భావనతో పూర్తి కాలం అతనికే ఇస్తోంది. ఇంతలో సంక్రాంతి పండగకు ఊరు చేరారు. ఊళ్ళో వాళ్ళకి, ఆ 2 కుటుంబాల వాళ్ళకి ఆ ఇరువురి వ్యవహారం ఎలా తెలిసిందో ఉత్పలకి తెలియదు. కానీ ఉత్పల వల్లే అతని అపోహతో ఇరు కుటుంబాలు ఇంటి మీదకి వెళ్ళారు. మా వాడు అలాంటోడు కాదని, మా అమ్మాయి అలాంటిది కాదని ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలను వెనకేసుకుంటూ ఉత్పలే కావాలనే చిల్లర బుద్ధితో పుకారు రేపిందని, తక్కువ కులంలో పుట్టిన గుణం బయట పెట్టుకుందని నానాయాగి చేశారు. అంత గొడవలను ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, ఇన్నాళ్ళు కనబడని కులం ఈనాడు ఉత్పల చెయ్యని తప్పుకు ఊతమిచ్చి ఉత్పల కులాన్ని లెక్కగట్టే స్థితికి చేరడం. ఊళ్ళో 3 కుల పెద్దలు కలిసి పంచాయతీ పెట్టారు. ఉత్పలకైతే అది కులాల మధ్య పోరాటంలా, పరువు కాపాడుకోవడానికి పడుతున్న పక్కా ఆరాటంలా కనిపించింది. మేమే ఎక్కువ అంటే మేమే ఎక్కువ అనే ఆధిపత్య ధోరణికి అద్దంలా తోచింది. చెయ్యని నేరాన్ని ఉత్పల చేత అంగీకరింపచేశారు. లేదంటే ఎంతో కొంత జమానతు పెట్టి పంచాయతీకి కూర్చోవాలి అన్నారు. పేదరికం అంత జమానతు కట్టలేదని, ఆత్మాభిమానం అంత తెగింపు చూపదని వాళ్ళ గట్టి నమ్మకం. ఉత్పల కన్నవాళ్ళు దానికేం తెలియదని, అదిప్పుడు ఆ గదిలో ఉండడం లేదని మొత్తుకున్నా కనికరించలేదు. ఉత్పల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ నాన్న, నా బిడ్డను ఇంకా పట్నం పంపను, ఇంటి వద్దే చదివించుకుంటాను అని ఒప్పుకున్నాడు. వాళ్ళకి ఇది మా వాళ్లతో పోటీగా చదువుతుందా అన్న అక్కసే కనిపించింది. తగిన బుద్ధి చెప్పాం, ఇరు కులాలం ఆ నిమ్న కులం మీద గెలిచాం అన్న సంతోషం వాళ్ళలో కనిపించింది తప్ప తమ పిల్లల విషయం ఆలోచించాలన్న ఇంగితం కనిపించలేదు. ఆ రోజు ఉత్పల వాళ్ళ నాన్న, బిడ్డ వీడ గెలుపు నీటి బుడగ చేసే బాధ్యత నీదే. మాణిక్యం మట్టిలో ఉన్నా, బంగారు పెట్టెలో ఉన్నా దాని విలువ మారదు. నువ్వు అంతే. ఇవేమీ పట్టించుకోకుండా నీ చదువు సాగించు, మనకు సమయం వస్తుంది
అందుకే నీ భవిష్యత్తు కోసమే నేను రాజీ పడ్డాను తప్ప నా కులం పట్ల నాకు గౌరవం లేక, న్యాయం చట్టం పట్ల నమ్మకం లేక కాదు. నేను ఇలా దెబ్బతీసి నీ ద్వారా మన కుటుంబాన్ని, తద్వారా మన కులాన్ని దెబ్బతీయాలనుకుంటున్న వాళ్లకు నువ్వే బుద్ధి చెప్పాలి అన్న మాటలు మనోధైర్యాన్ని నింపగా హాస్టల్ ఖాళీ చేసి ఇల్లు చేరింది. రోజు హాస్టల్లో మాదిరిగానే పక్కా ప్రణాళికతో కష్టపడి చదువుకుంటోంది. ఒకరోజు గుళ్ళో వాళ్ళిద్దరూ కనిపించేసరికి మళ్ళీ గతం గుర్తుకొచ్చి బాధపడింది. వెళ్ళి గట్టిగా నిలదీయాలి అని అనుకుంది. కానీ అనవసరమైన రభస అవుతుందని మౌనంగా వస్తుండగా దారికడ్డంగా ఉత్పల దారిలో వాళ్ళిద్దరూ. ఆశ్చర్యపోయింది. ఉత్పల, నీతో మాట్లాడాలి అన్నారు. ఇంకా ఏం మాట్లాడాలి? ఈసారి ఏకంగా నా జీవితాన్నే ఖాళీ చేయాలా, లేక నా కులాన్నే ఈ సమాజం నుంచి ఖాళీ చేయించాలా అన్నది తీవ్రంగా. ఇంతలో ఎవరో అటు వస్తున్నట్లుగా చూసి, ప్లీజ్ ఉత్పల, అవన్నీ మాట్లాడడానికి ఇది సమయం కాదు. మేము ఎల్లుండి హాస్టల్కి వెళ్తున్నాం. దయచేసి రేపు ఒక్క 10 నిమిషాలు మా కోసం అంటూ కలవాల్సిన సమయం, స్థలం చెప్పి వెళ్ళిపోయారు. ఉత్పల వాళ్ళ నాన్నకు విషయం చెప్పింది. సరే, ఏదైనా ఆపద తెచ్చిపెడితే ఈసారి మాత్రం వదలను అని ఖరాఖండిగా చెప్పాడు. సరేనని ఉత్పల వెళ్ళి మాట్లాడింది. సారాంశం ఏమిటంటే, మొన్న జరిగిన గొడవ తర్వాత విషయం తెలుసుకున్న వింజ పెద్దవారు వింజకు వేరే సంబంధం నిశ్చయించారు. అది వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు. ఇద్దరూ మేజర్లే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇది మా ఇళ్లలో తెలియదు. మా వల్లే ఏమీ తెలియని నువ్వు ఇబ్బందుల పాలయ్యావు. మా ఇద్దరిని క్షమించు, అందుకే పిలిచాం అని కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు. నీకెప్పుడైనా మాట్లాడాలనిపిస్తే ఫోన్ చెయ్యి. ఈ నెంబర్ ఎగ్జామ్స్ తర్వాతే యాక్టివేట్ అవుతుంది అంటూ నెంబర్ ఇచ్చారు. ఉత్పల ఏమీ మాట్లాడలేదు. రేపు ఎగ్జామ్స్ అయిన తర్వాత మేము ఇంటికి రాము. అట్నుంచి అట్టే దూరంగా వెళ్ళి బతుకుతాం. లేదంటే కలిసి చావడానికైనా సిద్ధం. ఇదే మన ఆఖరి కలయిక అని సినిమా డైలాగుల్లా అప్పచెప్పి వాళ్ళు ఉత్పల జవాబు కోసం చూడకుండా కనుమరుగయ్యారు. ఇప్పుడేమిటి దారి? మొన్న 3 కులాల మధ్య లొల్లి ఇప్పుడు 2 కులాల మధ్య మొదలవుతుందా? ఇలాంటి వారందరూ ఇలా పారిపోవాలి, లేదంటే చచ్చిపోవాల్సిందేనా? కొత్త పరిష్కారం మార్చి రాసి చూపలేమా అనుకుంది. అంతలోనే తనే మళ్ళీ వాళ్ళిద్దరూ చదువు సాగక ఉత్పలను దెబ్బతీయాలనే ఇలా చెప్పి ప్లాన్ చేశారేమో. లేకుంటే వీళ్ళు ఇలా ఎలా మారతారు అనుకొని అదే నిజమని గట్టిగా నమ్మి, ఏమైనా ముందు పరీక్షలు, భవిష్యత్తు, నా వాళ్ళ ఆశలు ఇవే పుట్టలై పుస్తకంలోకి తీసుకుంది ఉత్పల. విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసింది. సెంటర్ వేరవడం వల్ల వాళ్ళు కలవలేదు. తను కలవడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఒకటే ఆతృత. వాళ్ళు నిజంగానే అన్నంత పని చేస్తే పాపం ఆ 2 కుటుంబాలు ఎంత బాధపడతాయో కదా. అలా కాక వాళ్ళు బాధ పెట్టి దూరంగా బతకలేక ఇంకేమైనా చేసుకుంటే ముందే విషయం తెలిసి బయట పెట్టకుండా వారి చావుకు పరోక్షంగా కారణమై ఉండేదాన్నవుతాను. ఎలా 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 దీన్ని పరిష్కరించడం అని ఆలోచిస్తోంది ఉత్పల. పరీక్షలైపోయి వారం గడిచినా వాళ్ళ ఇంటికి రాలేదు. 2 కుటుంబాలు వెళ్ళి వెతికి వచ్చాయి. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇంకా ఉపేక్షిస్తే ఇద్దరికీ తీరని ద్రోహం చేసినట్టు అవుతుందని నాన్నతో విషయం చెప్పింది. వాళ్ళ నాన్న కూడా ఉత్పల అనుకున్నట్టుగానే అనుకున్నాడు. ఈ కుటుంబాలు పరువు హత్యలైనా చేస్తాయేమో కానీ వారి ప్రేమను అంగీకరించి కొత్త జీవితాలకు నాంది పలకవు అన్నాడు. సామరస్యంగా, సజావుగా, సమస్య లేకుండా ఇద్దరినీ కలపాలని నిశ్చయించుకున్నారు. అందుకే సఖీ సెంటర్కి వెళ్ళి విషయాన్ని వివరించి వాళ్ళ సహాయం తీసుకుని 2 పెద్దల మధ్యన కౌన్సిలింగ్ ఇప్పించి సయోధ్య కుదిర్చి వింజ బలవంతపు పెళ్లిని ఆపు చేయించి అందరి సమక్షంలో ప్రేమ వివాహం, అందున కులాంతర వివాహం జరిపించింది. 2 వేరు కులాలు జీవితాలను లేకుండా చేయాలని చూస్తే మళ్ళీ నా నిమ్న కులమే వారికి వెన్నుదన్నే నిలిచింది. కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇలా నేను గెలిచాను, నా కులాన్ని గెలిపించుకున్నాను. మీలాంటి పెద్ద బుద్ధులు మాకు లేవని, మానవత్వమే మా కులమని, మనుషులుగా మాత్రమే మాకు విలువలని, కులాలు మతాలు అనే జాడ్యం మాకు లేదని ఉత్పల నిరూపించి నేను గెలిచాను అని మురిసిపోయింది. ఆడపిల్లైన కన్నవారికి పేరు తెచ్చింది. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి రావుల కిరణ్మయ్య గారు రచించినటువంటి బొడ్రౌతు అనేటువంటి కథల సంపుటి నుంచి నేను గెలిచాను అనే కథ విన్నారు. ఈ కథ డిసెంబర్ 2021 భూమిక మాసపత్రికలో ప్రచురితం. ఈ కథ కనుక మీకు నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తరువాయి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.